మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అందరికీ సుపరిచితమైన బాగా తెలిసిన వాక్య భాగం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనగా, చరిత్రలో భూమి ప్రారంభం నుండి అనేకులు నీతిమంతుల మీదకి ఎదురు వెళ్ళడం, వారి మీదకి ఆయుధాలు రూపించడం అనేది జరుగుతూ ఉండగా ప్రభువు నీతిమంతులను విడవలేదు. మరియు నీతిమంతులకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లకుండా ఆయన ఎన్నో కార్యాలు, భీకరమైన అద్భుతమైన కార్యాలు జరిగించారు. బైబిల్లోంచి ఒక ఉదాహరణను మనం ఈ పూట ధ్యానిద్దాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, ఒక చిన్న కుటుంబం, మొర్దెకై, ఎస్తేరు, కేవలం ఇద్దరు మాత్రమే. ఆ చిన్న కుటుంబంతో దేవుడు ఉన్నాడు. ఆ చిన్న కుటుంబంతో దేవుడు ఉన్నాడు అని మనం ఎలా గుర్తించగలము అంటే, వారి తహతకు మించి, వారి ఊహకు మించి, వారి సామర్థ్యానికి మించి జరిగేటువంటి కార్యాల్లో వారు వేసే చిన్న అడుగు వారికి నేతిలో పడినట్లుగా వారి అడుగు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారింది. అహష్వేరోషు రాజు వివాహం కొరకు సంస్థానంలో ఉండి జనులను చూస్తూ ఉంటే, యవ్వన స్త్రీలను, మొర్దెకై మరియు అతని యొక్క కుమార్తె ఎస్తేరు, వారికి కూడా మనసులో ఒక ఆలోచన. మొర్దెకై అనుకున్నాడేమో, నేను సెక్యూరిటీ గార్డ్ని, ద్వారం యొద్ద ఉండి కావలి కాసేవాడిని, రాత్రిపూట పహారా కాసేవాడిని, నా కుమార్తెను రాజు వివాహం చేసుకుంటాడా? చాలా ఆలోచించుంటాడు. కానీ నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అని వాక్యం సెలవిచ్చిన రీతిలో, అతడు, ఆమె కుమార్తె ఆశించిన రీతిలో ఎస్తేరు అహష్వేరోషు రాజుకు భార్యగా మారింది. ఆ సంస్థానములకు రాణిగా మార్చబడింది. నీతిమంతులకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్తిల్లదు. ఎంతోమంది వేలాదిగా, కోట్లాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా జనులున్న నీతిమంతుడైన వాడు ఒక్కడున్న జయం నీతిమంతుడిది. యుద్ధము ఆయన జరిగిస్తాడు, జయము ఆయన అనుగ్రహిస్తాడు. ఈ అన్ని జనులలోనూ ఎస్తేరుకు మధ్య జరిగినటువంటి ఈ యొక్క వివాహ సంబంధమైనటువంటి ఈ పోరాటంలో జయము ఎస్తేరును వరించింది, ఎస్తేరును రాణిగా చేసింది. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయం ఏమిటంటే, ఈ చిన్న కుటుంబం కొరకు పొంచి ఉన్న శత్రువు గొప్పవాడే. రాజుకు అతి చేరువలో ఉన్నటువంటి వాడు అతడు హామాను. ఈ హామాన్ అనేవాడు మొర్దెకై అనే దేవుని యొక్క స్వకీయ సంపాద్యమైనటువంటి మొర్దెకై మీద వాడు ఎన్నో ఉచ్చులు పన్నాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక ముఖ్యమైన, శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటంటే, ఇక మొర్దెకైని చంపుదాం, ఇక మొర్దెకైతో పాటు ఉన్నటువంటి వారి యొక్క సంతతిని, సంతానమును, వారి యొక్క జాతిని, యూదు అనేటువంటి గోత్రం అంతటిని, యూదులను అందరినీ ఊచుకోత కోసి వారిని చంపేద్దాం, వారి పుటము చరిత్రలో లేకుండా చేద్దాం అనేటువంటి భావనతో హామాను పెద్ద ఉచ్చును పన్నాడు. అయితే ఆ విషయం మొర్దెకైకి తెలిసి తల మీద దుమ్ము పోసుకొని, మట్టి వేసుకొని, వస్త్రం ముందు చింపుకొని, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేవునికి మొరపెడుతున్నాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, ఎస్తేరు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి చెప్తున్నాడు, యూదులందరినీ చంపడానికి హామాన్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రణాళిక వేశాడు. దాన్ని తెలుసుకున్నటువంటి మీ తండ్రి మొర్దెకై ఆ విధంగా ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు అని. ఎస్తేరు అంటది, ఈ విషయం తెలిసి మా నాన్నగారితో చెప్పండి, నేను ఇప్పుడు ఏమీ చేయలేను. నేను అనాథగా ఉన్నప్పటికీ నన్ను దేవుడు రాణిగా చేశాడు. నేను ఇప్పుడు రాణి స్థానంలో ఉన్నప్పటికీ నేనేమీ చేయలేని దానిగా ఉన్నాను. నా వల్ల ఏమీ జరగదు అని తండ్రి గారికి చెప్పండి ఈ మాట అని చెప్తే, అప్పుడు మొర్దెకై ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, చరిత్రలో ముందు కానీ తర్వాత కానీ ఆ పదాన్ని వాడనటువంటి ఒక పదాన్ని వాడాడు. ఈ పూట మన ధ్యానం అది 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. యూదులకు సహాయం నువ్వు చేసినా చేయకపోయినా, ఎవరు ఎన్ని ఉచ్చులు పన్నాగాలు పన్నినా, ప్రణాళికలు వేసినా, తన జనాంగ కొరకు సహాయము, ఆదరణ,
దీవెన, ఆశీర్వాదం మనుషులు చూసేటువంటి 4 దిక్కుల నుంచి కాదు, కానీ ఆశ్రయుడైనటువంటి దేవుడు అనేటువంటి దిక్కు నుంచి మాకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎస్తేర్ గ్రంథం అంతా ఈ దేవుడు అనేటువంటి పదం ఎక్కడ మనకు కనిపించదు. దేవుడు అనేటువంటి పదం ఇక్కడ మార్చి మొర్దెకై దేవుడికి ఒక పేరు పెట్టాడు, నీవే మా దిక్కు. ఈరోజు మనం దేవుని ఆరాధిస్తున్నామంటే ఆయనను నూతనముగా ఆరాధించాలి. నూతనముగా క్రొత్త కీర్తనను యెహోవాకు పాడుడని కీర్తనకారుడు అంటాడు. మనం ఎప్పుడు ఒక క్రొత్తదైన శైలిలో దేవుని యొక్క రుచిని ఆస్వాదించాలి. మొర్దెకై అంటున్నాడు, అంత కన్నీరు, దుఃఖం, వేదనలో ఇక తెల్లారితే మా జీవితాలు సమాధిలోకి వెళ్ళిపోతాయి, మా జీవితాలకు చాలించబడతాయి అనేటువంటి దుఃఖంలో దేవునికి ఒక క్రొత్త పేరు పెడుతున్నాడు, యెహోవా దిక్కు. ఆయనే మా దిక్కు. నేడు మన చుట్టూ అన్ని దిక్కులు మూసుకుపోయినా మొర్దెకైకి దేవుడు సహాయం చేశాడు. ఏ హామానైతే మొర్దెకైని చంపుదాం, వారి జాతిని, యూదా జాతిని అంతటిని హతం చేద్దాం అనుకున్నాడో అదే ఆయుధము తిరిగి హామాను యొక్క కుటుంబం మీదకి, హామాను మీదకి, హామాను కుటుంబం మీదకి పడింది. ఆ యొక్క ఆయుధం ఎవరి మీద వాడదామని ప్రయత్నించాడో అదే ఆయుధం అతని మీదే తిరిగి పడింది. లోకలానుడు, లోక సామెత ఒకటి ఉంది, ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు అని. హామాను తీసుకున్నటువంటి గోతులో హామానే పడ్డాడు. మొర్దెకైని చంపేద్దాం, వారి జాతిని చంపేద్దాం అని ఒక పెద్ద ఉరికొయ్యని చేయించిన హామాను అదే ఉరికొయ్యకి వేలాడదీయబడ్డవాడే అదే సమయానికి హామాను చనిపోయాడు. హామాను యొక్క సంతతి మరణించింది. అయితే మొర్దెకైకి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. నేడు మన జీవితంలో నీతిమంతులంగా, దేవుని దృష్టికి యథార్థంగా, దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వారం మనకు విరోధముగా ఎవరు ఎన్ని ఆయుధములు రూపించినా అది వర్ధిల్లదు. దేవుని స్వరక్తము చేత కడుగబడి, కొనబడి, విమోచింపబడి ఆయన జీవగ్రంథంలో పేరు లిఖించబడినటువంటి మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనేది ఎంతో నగ్న సత్యం. దీనిని గుర్తించిన వారు ధైర్యముతో దేవుని సన్నిధిని, కృపాసనం యొద్దకు చేరుట తప్ప మనము ఏమీ చేయవలసిన అక్కరలేదు. యుద్ధము చేయాల్సిన అవసరం లేదు, ఆయుధములు చేకూర్చుకోవాల్సిన అవసరం లేదు, మనుష్యుల యొక్క బలమును, రథముల యొక్క బలమును చేకూర్చుకోవాల్సిన, ఆశ్రయించాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం మన దిక్కు అయినటువంటి దేవుడే యుద్ధాన్ని జరిగిస్తాడు. ఏ ఆయుధము నీకు విరోధంగా రూపించబడదు అని దేవుడు తెలియచేస్తాడు. ఎన్నో తెలియచేశాడు, ఇప్పుడు కూడా తెలియజేస్తాడు. క్రైస్తవులకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము నేడు చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను అణకార్చివేద్దాం, క్రైస్తవుడు అనేటువంటి పేరును పుట్టంలో కనిపించకుండా చేద్దామని లేచిన మహామహులే కాలగమనం కలిసిపోయారు. నేడు ఒకేలా లెగుస్తున్నప్పటికీ వారి సహితము అదే పరిస్థితి వారు ఎదుర్కోవాల్సి ఉంది. కాబట్టి ఆయన చేత నీతిమంతులుగా, ఆయన చేత నిర్దోషిగా, ఆయన రక్తం చేత కడగబడి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వారికి విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభా, వారికి నీ కృపలో భద్రపరిచారు. మా పితరుల జీవితాల్లో ఎంతో శత్రువులు పొంచి నీతిమంతులను అణచివేద్దామని, వారి జీవితాలు పుట్టంలో లేకుండా చేద్దామని ఎన్ని ఆయుధములను రూపించినా వారు వర్ధిల్లలేదు అనేటువంటి విషయాన్ని మాకు ఈ పూట మీరు గుర్తు చేస్తూ, మీ శక్తి సామర్థ్యతలు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాయని మాకు తెలియపరుస్తూ మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి వారికి కూడా ప్రభావ మీరు కంచి వేయండి. వారి నీతిమంతులుగా, యథార్థవంతులుగా, నీ దృష్టికి వారి యోగ్యమైన వారుగా, వారి భక్తి అయ్యా, వారు ఇంకా పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీ రెక్కల నీడలో కాచబడిన వారుగా ఉండినట్లుగా సహాయం అనుగ్రహించి, నీ రక్షణ భాగ్యం దయచిన రక్తంలో కడిగి అయ్యా పరిశుద్ధాత్మతో నింపి వారిని స్వరూపులకు మార్చిన, వారికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని మీరు ప్రతి జీవితంలో మీరు తెలియచేసి అనుభవపూర్వకంగా వారిని నడిపించండి. వారి కుటుంబాలను, వారిని నిండాలుగా దీవించండి. ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమశ తీర్చి, ఏ ఏ యుద్ధంలో వారు ఉన్నారో మాకు తెలియదు, కానీ ప్రతి యుద్ధంలో వారికి నేను ఆశ్రయించుండగా నీవు వారికి గొప్ప జయాన్ని చేకూర్చి వారిని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.